హలో గాయ్స్! ఇంట్లోనే కేఎఫ్‌సీ చికెన్ చేసుకొని తినాలనుకుంటున్నారా అండి? అది కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా చేసిన కేఎఫ్‌సీ చికెన్‌ని పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఎంత టేస్ట్‌గా ఉంటదో కేఎఫ్‌సీ చికెన్ అనేది. అందుకోసం లెగ్ పీసులు తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు వాటి మధ్యన ఘాట్లు పెట్టుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం, అలాగే పసుపు, ఉప్పు, కారం, అలాగే మనం కొంచెం పెప్పర్ పౌడర్, సోయా సాస్ కూడా వేసుకొని వీటన్నిటిని మొత్తం కూడా చికెన్ పీస్‌లకు పట్టేటట్టు మ్యాగ్నేట్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకొని ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోండి. 2 అవర్స్ తర్వాత మనం మంచిగా కేఎఫ్‌సీ చికెన్ చేసుకుంటే చాలా బాగా వస్తది. చికెన్ అనేది 2 అవర్స్ మ్యాగ్నేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి ఒక కప్పు మనం మైదా పిండికి అర కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకోండి. అందులో కారం, ఉప్పు, పసుపు, మనం పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకొని ఆ పిండిలో మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు అన్నీ కూడా కలుపుకోండి. వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు. ఇప్పుడు కూల్ వాటర్ తీసుకోండి. ఆ కూల్ వాటర్‌ని కూడా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మ్యాగ్నేట్ అయిపోయిన చికెన్‌ని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా పిండి అవన్నీ ఉన్నాయి కదండీ! ఆ పిండిలో బాగా మ్యాగ్నేట్ చేయండి. ఇలా మొత్తం పిండి మొత్తం గూడా చికెన్ పీస్‌లకు పట్టించిన తర్వాత ఆ కూల్ వాటర్‌లో ముంచేసి ఒక సెకండ్ ఉంచిన తర్వాత మళ్ళా ఆ లెగ్ పీస్‌ని తీసేసి పిండిలో మొత్తం కూడా మళ్ళా ఆ పిండికి బాగా పట్టించండి లెగ్ పీస్‌కు. ఇప్పుడు వేడి వేడి ఆయిల్‌లో ఈ లెగ్ పీస్‌లు వేసి మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై. ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మొత్తం కూడా లోపల మంచిగా కుక్ అయిపోతది. ఇలా డీప్ ఫ్రై అయిపోయిన మంచిగా మన కేఎఫ్‌సీని తీసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే మన కేఎఫ్‌సీ చికెన్‌ని సాస్ అద్దుకొని తింటే ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు. సూపర్ అంటే సూపర్‌గా ఉంటది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి.